తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఏం వాన పడ్డది. అబ్బబ్బబ్బబ్బా, వాన దంచి కొడితే ఒక్కపారి రోడ్లు మొత్తం చెరువుల లెక్కనే తయారైనాయి. వరదలు వంగుతుంటే దుకాణాలు మొత్తం నీళ్ళల్లో మునిగిపోయినాయట. షాపులకు సెల్లార్లకు వచ్చిన నీళ్లు ఎత్తిపోసేందుకు మస్తు తిప్పలు పడుతురట. ఓ పరి పట్టణం పరిస్థితి ఎట్లున్నది ఏం కథ చూద్దాం పరి. ఇట్లా దుకాణాలకు సెల్లార్లకు వచ్చిన నీళ్లను రోడ్డు మీదకి ఎత్తిపోసేందుకు ట్రాక్టర్లతోని మోటార్లు పెట్టి నీళ్లు తోడేస్తురట. పట్టణంలో వాన పొట్టు పొట్టు పడేసరికి నీళ్లు మొత్తం పోయి సెల్లార్లు నిండిపోయినాయట. గంటలు గంటలు ట్రాక్టర్ల మోటార్లు చాలు చేసి ఉన్న నీళ్లు మొత్తం ఎత్తిపోస్తురట. ఈయనకి ఎత్తిపోయంగానే ఆనంగా వచ్చి నీళ్లు చేరుడు. ఎట్లెట్లా వాన చినుకులు పడుతుంటే అట్లట్లా వరదలు వంగుడు, నీళ్లు నిండుడు, మొత్తం ఇదే పరిశానట. అయ్యా ముఖ్యమంత్రి మున్సిపాలిటీ మంత్రి యనుమల రేవంతాలు సారు నడి ఎండల్లో మీటింగ్ పెట్టి వచ్చే వానాకాలంలో పట్టణంలో వరదలతోని తిప్పలు కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని పేరుకు చెప్తిరి. ఇప్పటి వరకు ఏమైనా చేసినరా అంటే ఏది లేదా. ఇట్లా వానలు పడుతుంటే అటు పబ్లిక్కు ఇటు ప్రయాణికులకు ఎంత తిప్పలవుతుందో ఇప్పటికే ఆలోచన చేసి ఇగురంగా వరద నీళ్లు పోయేటట్టు నాలాలు మంచిగా చేయండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.